స్టబ్ ఆన్ అంటే మందంగా ఉన్న కొవ్వు. అది ఎప్పటి నుంచో పేరుకోనుంది. 5 ఏళ్ల నుంచో, 10 ఏళ్ల నుంచో పేరుకొని ఉంటది. అది చాలా మందంగా ఉంటది. సో, ఈ స్టబ్ ఆన్ ఫ్యాట్ కరగాలి అంటే మన బాడీలో మెటబాలిజం బూస్టింగ్ ఇవ్వాలి. అంటే లోపల జీవక్రియల వేగం పెంచాలి. సో, హెర్బల్ కంట్రోల్ ఏం చేస్తదంటే ఈ జీవక్రియల వేగాన్ని పెంచుద్ది. మెటబాలిజంని బూస్టింగ్ ఇస్తది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బాడీ అనే బండి 50 కిలోమీటర్ల స్పీడ్‌లో ఎళ్తుందనుకో, హెర్బల్ కంట్రోల్ ఏస్తే 100 కిలోమీటర్లు రేజొద్ది. 100 మన ఎక్సిలేటర్ కొడితే 100 కిలోమీటర్లు రేజ్ అయిద్దే, అలాగే హెర్బల్ కంట్రోల్ ఏస్తే 100 కిలోమీటర్ల స్పీడ్ అంటే మన బాడీలో మిషన్ ఫాస్ట్ వేగంగా వస్తది. సో, దానివల్ల మనం షేక్ తాగిన తర్వాత ఏసుకుంటే ప్రిఫరబుల్. మాకు అలవాటయిపోయింది సార్, మాకు ఇబ్బంది లేదు ఎప్పుడు ఏసుకున్నా అంటే కూడా ఓకే. ఎవరైనా హెర్బల్ కంట్రోల్ వాడుతున్నాను వాళ్ళు చేతుతారా? హెర్బల్ కంట్రోల్ యూజ్ చేస్తున్నాం సార్ అన్న వాళ్ళు బ్యూటిఫుల్ సప్లిమెంట్ అది. కాకపోతే సంబాల్‌కే యూజ్ కర్నా. చక్కగా వాడుకోవాలి. ఓకే. టాపిక్ టైంకి రావాలి. 8:30 కల్లా రావాలి క్లబ్బులకి. 8:50కి 9కి తీసుకొస్తే ఎట్లాగా? అన్ని క్లబ్బులు కూడా మీరు గెస్ట్‌ని ఇన్వైట్ చేసేప్పుడు 8:30 కల్లా రమ్మని చెప్పండి. లేదంటే రేపు రమ్మని చెప్పండి. ఇబ్బంది లేదు. కానీ టాపిక్ టైంలో వాళ్ళొస్తే మీరు డిస్టర్బ్ అవుతారు. అందరూ డిస్టర్బ్ అవుతారు. కరెక్టా? అర్థమవుతుందా క్లియర్‌గా? ఇక్కడున్నోళ్ళకి అర్థమవుతుందా? ఎప్పుడు పడితే అప్పుడు పిలవద్దు దయచేసి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఎంతమంది టాపిక్ స్లైడ్ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? టాపిక్ స్లైడ్ పెట్టాం వాట్సాప్ స్టేటస్‌లో అన్న వాళ్ళు చేయిత్తుతారా? ఎందుకంటే ఈరోజు కల్తీ డేంజరస్ లెవెల్స్‌లోకి వెళ్ళిపోయినాయి. కరెక్టా? మన గుంటూరు జిల్లాలో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయింది తెలుసా? అంటే ఏంటో తెలుసా? మనం బయటికెళ్తే గాలి పీలుస్తున్నామే, ఆ గాలిలో నాణ్యత లేదు. గాలి కలుషితం అయిపోయింది. ఇంకా ఢిల్లీలో అయితే ఇంక పరిస్థితి చెప్పక్కర్లా. అది పీలిస్తే ఒక గంట ఢిల్లీ గాల్లో తిరిగితే 20 సిగరెట్లు తాగిన దాంతో సమానమంట. అది పరిస్థితి. సో, గాలి కల్తీ, నీరు కల్తీ, మనం తినే ఆహారం కల్తీ. అంతేనా? కల్తీయేనా? మనసులు కూడా కల్తీయేగా. మన మనసులు కూడా కల్తీయే. స్వచ్ఛమైంది నా మనసు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వద్దులే బాగోదులే గాని, గాలి కల్తీ, నీరు కల్తీ, ఆహారం కల్తీ, మనసులు కల్తీ. ఎలా కల్తీ జరుగుతున్నాయి? ఆ కల్తీ నుంచి మనం బయటపడాలి. ఈరోజు కల్తీ వల్లే క్యాన్సర్‌లు బాగా పెరుగుతున్నాయి. తెలుసా మీకు? అన్నిట్లో కూడా కంటామినేషన్ జరుగుతుంది. అన్నిట్లో. గాలిలో కంటామినేషను, వాటర్‌లో కంటామినేషను అండ్ ఫుడ్‌లో కంటామినేషన్. కరెక్టా? సో, ఈ సీజన్ త్రూ అవుట్ ఈ చలికాలం అంతా కూడా 1 మినిట్. ఈ చలికాలం అంతా కూడా గాలిలో నాణ్యత అంత లేదు. సో, దానివల్ల చాలా మందికి ఊరికనే కాఫ్ వస్తుంది, జలుబు వస్తుంది, హెడేక్ వస్తుంది, ఫీవర్‌లు వస్తున్నాయి. ఇలా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకు అంటే గాలిలో పొల్యూషన్ పెరిగిపోయింది. కరెక్టా? సో, ఫస్ట్ రీజన్ ఒక మనిషికి న్యూమోనియా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆస్తమా పెరుగుతుంది, ఇలా బ్రాంకైట్ ఇట్లా రకరకాల సమస్యలు బాగా పెరుగుతున్నాయి. ఈ సమస్యకి కారణం ఏంటంటే గాలి కలుషితం అయిపోయింది. అందుకనే మన దేశంలో ఎయిర్ ప్యూరిఫైయర్స్ వచ్చినాయి. తెలుసా మీకు? మన రూమ్‌లో ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నాం అనుకో, రూమ్‌లో ఉన్న బాక్టీరియాని, వైరస్‌ని అది అబ్జార్బ్ చేసి ఆ ఎయిర్‌ని ప్యూరిఫై చేస్తది. పాతకాలంలో అక్కడ అవసరం లేదు. స్వచ్ఛమైన గాలి పీల్చేవాళ్ళం. కరెక్టా? మరి ఇప్పుడు స్వచ్ఛమైన గాలి దొరుకుతుందా అంటే లేదు. అందుకనే చాలా మంది ఫారిన్ కంట్రీస్ మైగ్రేట్ అయిపోతున్నారు చాలా మంది. ఇక్కడ గాలి కలుషితం అయిపోయింది, ఆహారం స్వచ్ఛమైనది దొరకట్లేదు, ప్రశాంతంగా ఉండట్లేదు అని కొంతమంది విదేశాలు వెళ్ళిపోతున్నారంట. తెలుసా? ఆఫ్రికా ఎళ్తే స్వచ్ఛమైన గాలి దొరుకుద్ది, లేకపోతే కెనడా ఎళ్తే మంచి గాలి దొరుకుద్ది. ఇట్లా ఆలోచించుకొని ఔట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళిపోతున్నారంట. ఎంతమంది విన్నారు ఈ పదాలు? విన్నారా? ఎందుకు అంటే సంపన్నులు, బాగా డబ్బున్నోళ్ళు వెళ్ళిపోతున్నారంట. ఎళ్లి అక్కడ సెటిల్ అవుదాం, ఇక్కడంతా కలుషితం అయిపోయింది, ఇలా ఆలోచిస్తున్నారంట. సో, మనలాంటోళ్ళం వెళ్ళలేమనుకోండి. అందరూ ఎళ్ళలేరు అలాగా. కాకపోతే ఫస్ట్ ఒక మనిషి ఆరోగ్యం పాడైపోవటానికి గాలి కలుషితం అయిపోయింది. ఓకే. సో, సెకండ్ కంటామినేషన్.
ఏం కంటామినేషన్ జరుగుతుంది? పాలు కల్తీ జరుగుతున్నాయి. కరెక్టా? మనం తాగే పాలు. పాలు మీరు తాగే పాలు ఏవైతే ఉన్నాయో అది స్వచ్ఛమైన పాలు అని మీరేమైనా చెప్పగలరా? అన్‌లెస్ మీ దగ్గర ఆవో, గేదో ఉంటే పిండుకొని తాగితే తప్పితే. అవునా కాదా? ఇప్పుడు ప్యాకెట్ పాలు స్వచ్ఛమైనదని మీరేం చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? అంతే కళ్ళెదురుగా జరుగుతుంది. మనం తాగే పాలోళ్ళు తీసుకొచ్చి పాలు పోస్తారు గదా! అయి మంచియి అని మనం ఏం చెప్పగలమా? ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలిపేవాళ్ళు. పర్లా నీళ్ళే. డబ్బులు నష్టపోతాం తప్పితే ఆరోగ్యాలు పాడైపోవు. బట్ ఇప్పుడు పాలల్లో యూరియాలని, రకరకాల కెమికల్స్ అని అయన్నీ కలిపేస్తున్నాం. మనం తీసుకునే పాలు స్వచ్ఛమైనయి అయితే కాదు. యూ నో మన భారతదేశంలో ఆవులకి, బఫెలోస్‌కి ఎంతైతే ఉన్నాయో మన దేశానికి తగ్గ పాపులేషన్ తగ్గ ఆవులు, గేదెలైతే లేవు. కానీ మనకి పాలు మాత్రం సమృద్ధిగా దొరుకుతున్నాయి. ఎలా దొరుకుతున్నాయండి? ఎప్పుడన్నా ఆలోచించామా? కంటామినేషన్. ఓకే. మేము స్వచ్ఛమైన పాలు తాగుతున్నామని పల్లెటూరులో వాళ్ళేమన్నా చెప్పగలరేమో తప్పితే, ఎందుకంటే మా ఇంట్లో దగ్గర గేదెలున్నాయి, పిండించుకొనొస్తాం. అట్లా చెప్పగలరేమో తప్పితే 90% ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్ మిల్క్. కరెక్టా? ఏం జరుగుద్ది సార్? గాలి తేడా వస్తేనేమో ఆస్తమాలు, న్యూమోనియాలు ఇట్లాంటి సమస్యలొస్తాయి. పాలు తేడా వస్తే ఏమైద్ది సార్? అంటే పాలల్లో కల్తీ కలిసినప్పుడు పాల తేడా వల్ల ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. ఆ హార్మోన్ ఇంబాలెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. తెలుసా మీకు? ఇదంతా రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ పాలల్లో జరిగిన కల్తీ. హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. సో ఈరోజు చాలా మందికి అసలు మనం రోడ్డు మీద చూస్తుంటే చందన బ్రదర్స్ యాడ్ లాగా ఐవీఎఫ్ సెంటర్‌ల యాడ్‌లు కనిపిస్తున్నాయి ఇప్పుడు. మీరు గమనించారా ఎప్పుడన్నా? గమనించారా? ఐవీఎఫ్ సెంటర్‌లు మొన్న ఆటో మీద చూసా. మొదటి 100 జంటలకి ఉచితంగా ట్రీట్‌మెంట్ ఇస్తాం. మొదటి 100 జంటలకంట. అదేదో పసుపు కుంకుమ ఇస్తాం అన్నట్టు చెప్తున్నారు ఆళ్ళు. మొదటి 100 జంటలకి. అంటే ఐవీఎఫ్ సెంటర్‌లు 5 స్టార్ హోటల్ లాగా పెరిగిపోయినాయి. కరెక్టా? ఎప్పుడన్నా గమనించారా మీరు? ఎందుకు ఐవీఎఫ్ సెంటర్‌లు పెరిగిపోయినాయి? ఒకప్పుడు ఇంటికి 4 పిల్లలు, 5 పిల్లలు నార్మల్ డెలివరీలు జరిగేవి. కరెక్టా? మరి ఇప్పుడు జరుగుతున్నాయా? లక్ అంతే. నార్మల్ డెలివరీ అయిందంటే లక్. అవసరమైతే సి సెక్షన్ లేకపోతే ఐవీఎఫ్, ఐయూఎఫ్ ఇలాగ బోర్డులు పెద్ద పెద్ద బోర్డులు, బట్టల కొట్లు బోర్డులు పెట్టినట్టు ఐవీఎఫ్ సెంటర్‌లు బోర్డులు పెట్టేశారు. ఇప్పుడున్న పరిస్థితి. అంటే పిల్లలు కంటం కష్టమైపోయింది. దేనికి కారణం ఏంటి? కల్తీ. ఏం కల్తీ జరుగుతుంది? మనం తీసుకునే ఆహారాలు కల్తీ. మనం తాగే పాలు కల్తీ. సో ఇలా పాలు కల్తీ అయిపోతున్నాయి. మూడోది ఈరోజు బాగా జరుగుతున్న కల్తీ ఏంటో తెలుసా? నీరు కూడా కల్తీయే. మనం తాగే నీళ్లు స్వచ్ఛమైన నీరు అని చెప్పగలరా? చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? విరాట్ కోహ్లీ తాగే 1 లీటర్ వాటర్ 3200 అంట. విరాట్ కోహ్లీ. ఎక్కడి నుంచి తెప్పిస్తాడంటే అక్కడెక్కడి నుంచో తెప్పిస్తాడంట. అంటే మనం తాగే నీరు నిజంగా కల్తీ కాకపోతే 3200 పెట్టి విరాట్ కోహ్లీ లీటర్ నీళ్ళు ఎందుకు తాగాల? అవునా కాదా? అర్థమవుతుందా? నా వాయిస్ ఓకేనా? అర్థమవుతుందని వాళ్ళు చేయెత్తుతారా? హ్యాండ్ రైజ్ చేస్తారా? అంటే మీరు కదలకుండా కూర్చుంటే నాకు డౌట్ వస్తుంది. నెట్ కూడా సరిగ్గా లేదు కదా. ఓకే, గుడ్, సూపర్. అందుకనే వాటర్ ఎలా తాగాలని చెప్తున్నారు? కాచి వడపోసుకొని తాగాలి. లేకపోతే ఆక్వాగార్డ్ లో వచ్చినాయి. అది ఆర్ఓ పద్ధతిలో, రివర్స్ ఆస్మోసిస్ మెథడ్ లో ఆర్ఓ ఇంకేదో ఉన్నాయి కదా, అట్లా ఆ మెథడ్ లో ఫిల్టర్ అయ్యి మన బాడీకి వాటర్. ఇంతకుముందు పాతకాలంలో బిందెల్లో నీళ్లు తెచ్చుకునే వాళ్ళు తాగేసేవారు. జనాలకి ఆరోగ్య సమస్యలు ఏం కూడా ఉండేవి కాదు. బట్ ఇప్పుడు మనం తాగే నీరు కూడా కల్తీ అయిపోతుంది. కరెక్టా? సో ఈరోజు చాలా మందికి ఈ వాటర్ రిలేటెడ్ సమస్యలు వస్తున్నాయి. ఏమంటారు, డయేరియా. ఒక్కోసారి వాటర్ కల్తీ అయితే డయేరియా వస్తుంది. ఒక్కోసారి మీరు వింటూ ఉంటారు కదా, మా ఊర్లలో చాలా మందికి డయేరియా వచ్చింది, చాలా మంది సిక్ అయిపోయారు. అలానే కొన్ని చోట్ల ఊర్లలో వాటర్ లో కొన్ని రకాల కెమికల్స్ కలిసినాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, అక్కడ వైజాగ్ దగ్గర ఉద్దానం అని ఉంది, కిడ్నీ పేషెంట్లు ఎక్కువ ఉన్నారంట. తెలుసా మీకు? ఎందుకంటే ఆ వాటర్ లో ఏవో కెమికల్స్ కలిసినాయంట. సో ఆ వాటర్ తాగి వాళ్ళకి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి.
ఇట్లాగా వాటర్ వల్ల కూడా కల్తీ జరిగి మనిషికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అర్థమవుతుందా క్లియర్ గా? అందుకనే పాతకాలంలో అంటే 20-30 ఇయర్స్ బ్యాక్ మన చిన్నప్పుడు ట్రైన్లకి వెళ్ళేటప్పుడు మరచెంబులు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారు. కరెక్టా? లేకపోతే ట్యాప్ లో ట్రైన్ ఆగేది, అక్కడ ట్యాప్ లో వాటర్ దొరికి బాటిల్లో కొనుక్కునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఉన్నాయా అదంతా కూడా? తాగితే ఏమైందో తెలియదు. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమవుతుంది? వీళ్ళకి షేక్లు కానీ ఎఫ్రెష్లు కానీ ఏం పంపిరా? ఓకే. సో థర్డ్ కంటామినేషన్ మనిషికి జరుగుతుంది, వాటర్ కంటామినేషన్. 4, మనం తీసుకునే ఆహారం కంటామినేట్ అయిపోతుంది. అంటే మనం తీసుకునే ఆహారం ఇప్పుడు అన్ని చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది, కానీ ఎలా కల్తీ జరుగుతుంది ఏంటనేది అన్ని జరగాలంటే టైం పట్టుద్ది. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. పసుపు, స్వచ్ఛమైన పసుపు, నాణ్యమైన పసుపు మేము తీసుకుంటున్నాం అని ఎవరైనా చెప్పగలరా? పసుపు కల్తీ కలర్ కలుపుతారు, ఇంకా ఆ పసుపులో రకరకాల కంటామినేషన్స్ కలుపుతారు. కారం ఏం కలుపుతారు తెలుసా? ఈవెన్ మనం తీసుకునే కారంలో కూడా రకరకాల కల్తీలు జరుగుతాయి. అమ్మా ఏం కలుపుతారమ్మా కవిత గారు? మేడంకి అయితే కరెక్ట్ గా ఐడియా ఉంటది. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడు. సార్ మాట్లాడు. చెప్పమ్మా. కారం, పసుపులో రెండిట్లో పెట్టుకున్నట్టున్నారు. ఒకటికి మ్యూట్ లో పెట్టండి. మీరు ఎప్పుడు ఆట కావాలో పాట కావాలని ట్రై చేయాలి. కారం పసుపులో కల్తీ అనేది జరుగుద్ది, కానీ మేము అయితే మిర్చి తీసుకొని తొడయాలు ఒలిపించి మేము వర్కే ఇచ్చి మేము బిజినెస్ చేస్తుంటాము, అమ్ముతుంటాము. కానీ బయట అయితే చాలా మిక్స్ ఇస్తారు. అది ఏం కలుపుతారు సార్? దాంట్లో యాడెడ్ కలర్స్ కలుపుతాం సార్. కలర్లు కలుపుతారు. వర్క్ ఆడిచ్చేటప్పుడే కలర్ వేసేసి కొంచెం ఆయిల్ వేస్తారు సార్. నేను చూసిన దాన్ని బట్టి కారంలో అయితే ఏమంటారు, రాళ్ళు ఉంటాయి కదా, ఇటుకలు పౌడర్ కలుపుతారంట. ఇటుక రాయి పొడి కలుపుతారంట, సాడెస్ట్ కలుపుతారంట, కారాల్లో తొడియాలు కలిపేస్తారంట. అంటే ఇప్పుడు మనం తీసుకునే కారం నాణ్యమైందని మనం ఏం చెప్పగలమా? రంగున్న కారం అంతా కూడా నాణ్యమైందని మనం ఏం చెప్పగలమా? ఇప్పుడు మీరంటే తెరిచి చేసుకుంటారు ప్రాసెస్, కానీ అందరికీ అది జరగదు కదా. కరెక్టా? అసలు దాని పక్కన పెట్టేద్దాం. ఇళ్లలో నాణ్యమైన తెచ్చుకుంటాం, తయారు చేసుకుంటాం మనం అనుకుందాం. అసలు బయట హోటల్లో ఫుడ్ వాళ్ళు ఇంత శ్రద్ధ తీసుకుంటారా? ఎవరైనా తీసుకుంటారంటే చేస్తారు. మా హోటల్లో ఎక్కడన్నా బయట హోటల్స్ లో శ్రద్ధగా అట్లా పసుపు కొమ్ములు తెచ్చి మరాడిచ్చి, కారం తీసుకొచ్చి తొడియాలు ఒలిపించి మరాడిచ్చి అలా జరుగుద్దా బయట ఆహారం? మనం ఏం తింటున్నాం? నెల రోజుల్లో 10-15 రోజులన్నా బయట ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోయింది జనాలకి. ఇప్పుడు మనం తినే ఆహారం అంతా కూడా కలుషితం. సో ఎప్పుడైతే మనిషికి ఈ కెమికల్స్, ఈ టాక్సిన్స్ బాడీలోకి వెళ్ళిపోతాయో ఆటోమేటిక్ ఈ రోజు బాగా డెవలప్ అవుతుంది ఏంటంటే క్యాన్సర్లు, ఒబెసిటీ రిలేటెడ్ డిసీజ్లు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఫ్రూట్స్ కల్తీ. ఈ రోజు మీరు కావాలంటే గమనించండి. ఇప్పుడు కొన్ని హోటల్స్ లో ఏం రాస్తున్నారంటే, మా హోటల్లో కలర్లు కలపం, ప్రిజర్వేటివ్స్ కలపం, ఎంఎస్జి అంటారు, మోనోసోడియం గ్లూటమైట్ అంటారు. ఇది చాలా డేంజర్. ఈ మోనోసోడియం టేస్టింగ్ సాల్ట్, సోడా ఉప్పు, అది కూడా తినకూడదు మనిషి. కానీ ఈ బయట హోటల్స్ లో అయ్యే కలుపుతారు. మోనోసోడియం గ్లూటమైట్ తీసే క్యాన్సర్ కాజింగ్ వేటిల్లో ఉంటుంది సార్ ఈ మోనోసోడియం గ్లూటమైట్ అంటే? డైలీ జనాలు తినే నూడిల్స్ లో ఉంటది. అంటే చైనీస్ ఐటమ్స్ అన్నిట్లో కూడా ఎంఎస్జి కలుపుతారు. మీకు ఐడియా ఉందో లేదో, ఎంఎస్జి అని గూగుల్లో కొట్టండి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీకు అర్థమవుతాయి. ఈ రోజు చాలా మంది టేస్టీగా ఉందని చెప్పి ఫుడ్ తింటున్నారు, కానీ వాటిల్లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వాడతారు. టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు ఎక్కువగా. అలాగే
ప్రిజర్వేటివ్స్ వాడకూడదు, కలర్లు వాడకూడదు. అర్థమవుతుందా? ఈవెన్ మిఠాయి రంగు అంటారు తెలుసా? మిఠాయి రంగు విన్నారు ఎప్పుడన్నా పదం? అది కూడా వాడితే కూడా, అది ఎక్కువ వాడితే కూడా బాడీకి క్యాన్సర్లు వస్తాయి. సో ఇలాగ ప్రతిదీ కూడా కలుషితం అయిపోయింది, తీసుకునే ఆహారం. ఓకే. అండ్ ప్రతి దాంట్లో మైదా పిండి కలుపుతున్నారు. ఆ మైదా పిండి ఎప్పుడైతే కలుస్తుందో ఆటోమేటిక్ గా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఆటా ప్యాకెట్లు అమ్ముతారు. ఆటా ప్యాకెట్ అంతా స్వచ్ఛమైందే, హోల్ వీట్ ఆటా అంటారు, కానీ ఎంతవరకు స్వచ్ఛమైంది మనకేం తెలుసా? ఎవరు చెప్పగలరా? హోల్ వీట్ స్వచ్ఛమైన ఆట నేను తింటుంది చెప్పగలరా? చెప్పలేరు. దాని మీద న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ చదివితే మనకు అర్థమైంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకొక ఎగ్జాంపుల్. సన్ఫ్లవర్ ఆయిల్ అని అమ్ముతారు. ఐడియా ఉందా సన్ఫ్లవర్ ఆయిల్? అలాగే గ్రౌండ్ నట్ ఆయిల్ అమ్ముతారు. సన్ఫ్లవర్ ఆయిల్ ఒక్కొక్కటి ఒక్కో రేట్ ఉంటది. ఒకటేమో 180కో 200కు అమ్ముతారు. ఇంకొకళ్ళేమో మాది సన్ఫ్లవర్ ఆయిల్ అసలైన క్వాలిటీ అని చెప్పి 400 అమ్ముతారు. ఇది కాకుండా పొద్దు తిరిగి నూనె గానుగుల్లో వేస్తారు, అదేమో 600 800 ఉంటది. అంటే మనం సన్ఫ్లవర్ ఆయిల్ పేరు అనేది పెట్టారు, కానీ దాంట్లో 10% ఆయిల్ ఉంటది సన్ఫ్లవర్, మిగతాదంతా కెమికల్స్ ఉంటాయి. కరెక్టా కాదు? సో ఇలాగా కంటామినేషన్ జరిగిపోతుంది, కల్తీ జరిగిపోతుంది. సో ఇలా చూసుకున్నప్పుడు చాలా మందికి ఎవ్రీథింగ్ ఈస్ పొల్యూటెడ్. మనం తినే ఫ్రూట్స్ సంగతికి వద్దాం. పండ్లు ప్రతిరోజు నేనే చెప్తా 2 పూట్ల ఫ్రూట్స్ తినండి అని చెప్పి, కానీ ఆ ఫ్రూట్స్ నాణ్యమైనవి అంటే వీడియో చూస్తారా? ఆ ఫ్రూట్స్ కూడా కల్తీ, కార్బైడ్ వేసి పండిస్తున్నారు. నిలువ ఉంచడానికి రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేసి ఆ ఫ్రూట్స్ మనకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఆ ఫ్రూట్స్ తింటే మళ్ళీ అగైన్ మనిషికి క్యాన్సర్లు వస్తాయి. చూడండి యాపిల్స్. మా ఫ్రెండ్ అసిస్టెంట్ కమిషనర్ చెన్నై ఎయిర్పోర్ట్ లో ఓకే కంటైనర్ వచ్చింది, కంటైనర్ ఓపెన్ చేయగానే యాపిల్స్ వచ్చినాయి. పోలాండ్ నుంచి వచ్చినాయి, పోలాండ్ నుంచి, వేరే కంట్రీ నుంచి. 1 మంత్ ట్రావెల్ చేసి వచ్చినాయి. ఓకే, ఏం పాడవలేదు. ఏం పాడాలా, షాక్ అయ్యి నాకు ఫోన్ చేశాడు. అంతే, 30 రూపాయలకి యాపిల్ కావాలంటే అంతే. అక్కడి నుంచి మళ్ళీ మన లోకల్ మార్కెట్స్ రావాల్సి 1 వీక్ పడుతుంది. అవి తీసుకొచ్చిన తర్వాత మన టేబుల్ మీద ఒక 5-6 రోజులు పెట్టినా ఏం కాదు మీకు. ఓకే, సేమ్ ఏం చేస్తుంటారంటారు వాటి? సేమ్ ఇదే ఫార్ములా, స్ప్రే చేస్తారు. స్ప్రే. మన దగ్గర కూరగాయల్లో చేసేది బ్రోమైడ్ అనేది. బ్రోమైడ్. ఈ బ్రోమైడ్ అనేది ఏమీ లేదు, ఎలకలు చనిపోవటానికి మనం పెట్టే ముందే బ్రోమైడ్. దాన్ని కొడతారు, వెజిటబుల్స్ మీద కొడుతున్నారు. నేను దీని నుంచి చెప్తున్నాను కదా ప్రేక్షకులందరికీ, మీ ఇంట్లో పెంచుకుంటా ఉంటే కనుక ఎక్స్పెరిమెంట్ చేయండి. బెండకాయలు ముదిరిపోయేదాకా ఉంచి బ్రోమైడ్ స్ప్రే చేయండి, చూడండి, అది ఫ్రెష్ గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇరిగిపోతుంది, ముందు ఎరగదు, ముదిరితే అనుకుంటాం, దానికి స్ప్రే చేయండి. 1 రోజున్నర తర్వాత మీకు అది ఇరిగిపోతుంది, లేతగా అయిపోతుంది. సేమ్ బ్రోమైడ్ యాపిల్స్ దాని మీద సేమ్ ఫార్ములా ఇస్ సేమ్. మైట్ బి బ్రోమైడ్ అండ్ నియరెస్ట్ టు దాని దగ్గరగా ఉన్న ఫార్ములా. ఓకే, అంటే ఇది చేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది మీరు ఎంత విషయం రోజు మీరు లోనకి తీసుకుంటున్నారు. ఐసా అవుతాయి. మనం తినే ఫ్రూట్స్ కల్తీయే, మనం తినే వెజిటేబుల్స్ కల్తీయే, అంతా కల్తీ అయినా కాదా? సో చెప్పగలరా? మనం గుండె మీద చేసుకొని, నేను చాలా మంది రైతులు వస్తుంటారు నా దగ్గరికి. రైతులు ఎందుకు వస్తారంటే చాలా మంది పల్లెటూళ్ళలో కూడా షేకులు తాగుతున్నారు. రైతులు వస్తారు, LSDలో మీటింగ్ వచ్చినప్పుడు, గుంటూరు వచ్చినప్పుడు కలుస్తారు. నేను రైతుని, నాకు 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, ఇలా చెప్తుంటారు. నేను అడుగుతాను, మీ కూరగాయలన్నా మీరు పండించుకొని తింటున్నారంటే అవి ఎక్కడైతే సార్ అంటారు. వాళ్ళు కూడా దొరికిన కూరగాయలే తింటున్నారు. అవునా కాదా? నేను చాలా మంది రైతులను అడిగా, ఒక్కళ్ళు కూడా మా కూరగాయల వరకు మేము పంట వేసుకుంటాము, స్వచ్ఛంగా పండించుకుంటాము, ఎరువు లేకుండా, పురుగు మందులు చల్లకుండా అని చెప్పిన వాళ్ళే లేరు. పాపం వాళ్ళకి కూడా తెలియదు. అంటే తింటే, ఈ కూరగాయలు తింటే ఆరోగ్యాలు పాడే. ఇప్పుడు మనకంటే అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి అర్థం తింటే వచ్చే నష్టాలు. సో ఈ రోజు చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం వచ్చుద్ది. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ పేరులోనే ఉంది కదా, అవి అక్కడి నుంచి రావడానికి కంటైనర్ లో 10-15 రోజులు పట్టుద్ది. మళ్ళీ అది మనం కొనుక్కోవడానికి ఇంకో 4-5 రోజులు పట్టుద్ది. మళ్ళీ అది మన ఇంట్లో ఉండి తినడానికి ఇంకో 4-5 రోజులు పట్టుద్ది. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం గుట్టొచ్చుద్ది? ఏమి రాదు. వచ్చుద్దా? రాదు. ఈరోజు చాలా మంది పియర్స్ అని, అవకాడో ఫ్రూట్స్ అని, భారతదేశంలో ఇప్పుడు వస్తుంది అవకాడో.
ఒకవేళ భారతదేశం డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు ఇంపోర్టెడ్, బట్ ఇప్పుడు ఊర్లో అంటే మన ఊర్లలో పండిస్తున్నారు. అదన్నా కొంచెం ఎంతో కొంత న్యూట్రియన్ వాల్యూస్ అయితే వస్తాయేమో తప్పితే, మనం కాస్ట్లీ కొనుక్కున్నాం అని చెప్పి కివి అని, లిచీ అని, పియర్స్ అని, స్ట్రాబెర్రీస్ అని అవన్నీ తీసుకొస్తారు, ఇంపోర్ట్ చేసుకుంటారు. మళ్ళీ నిల్వ ఉండడానికి స్ప్రేలు కొడతారు, రంగు రావడానికి స్ప్రేలు కొడతారు, అది తీసుకొచ్చి మనకి అమ్ముతారు. అవి తింటే ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోతాయి. కరెక్టా? సో ఇలాగ చూసుకుంటే కూడా చాలా వరకు కంటామినేషన్ బాగా జరుగుతుంది. ఓకే, అసలు కంటామినేషన్ లేకుండా మనం గుండె మీద చేసుకొని తినగలం, తాగగలం అనేది ఏదైనా ఉందంటే కనుక నా దృష్టిలో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్. నేను నమ్మినా నమ్మపోయిన ఇది వాస్తవం. ఎందుకంటే ఇది సేఫ్లీ డిజైన్, సైంటిఫికల్లీ ప్రూవెన్ అండ్ టెస్టెడ్. ఓకే, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన ఈవెన్ బెంగళూరులో హెర్బల్ లైఫ్ క్వాలిటీ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ వీడియో రెడీ చేస్తారా? సో ఆ ల్యాబ్ లో మన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అన్ని టెస్ట్ చేసి అప్పుడు మనకి తీసుకొస్తుంది. అర్థమవుతుందా క్లియర్ గా? అండ్ ఈవెన్ ఆ ల్యాబ్ కి మొన్న మధ్య గ్రీన్ ల్యాబ్ సర్టిఫికేషన్ కూడా వచ్చింది. గ్రీన్ ల్యాబ్ సర్టిఫికేషన్ అంటే దాంట్లో ఎక్కడ కూడా ఆ ల్యాబ్ అంతా కూడా హైజీన్ గా ఉంది, క్లీన్ గా ఉంది, నామ్స్ ఫాలో అవుతుంది అని చెప్పి గ్రీన్ ల్యాబ్ సర్టిఫికేషన్ ఉన్న ల్యాబ్లు వరల్డ్ వైడ్ గా చాలా రేర్ గా ఉంటాయి. కానీ గాడ్ స్ట్రెస్, మనం తాగే షేక్ ఏదైతే ఉందో, మనం తాగే న్యూట్రిషన్ ఏదైతే ఉందో, మనం వాడే సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యమైంది 100%, డౌటే లేదు దాంట్లో. అర్థమవుతుందా క్లియర్ గా? ఈ ప్రొడక్ట్స్ కొంతమంది ఏం చేస్తున్నారు చెప్తాను వినండి. ఈ ప్రొడక్ట్స్ క్లబ్కి వచ్చి షేకులు తాగండి, మంచిది, ఎందుకంటే మేము కంపెనీ నుంచి కొనుక్కొస్తాం. రెండోది, మీరు ఒకవేళ ఎవరికన్నా కావాలంటే మేమే అఫీషియల్ గా ఐడి ఇస్తాం. అంతే తప్పితే ఆన్లైన్ లో దొరికినని మాత్రం కొనుక్కున్నారంటే మాత్రం అది సర్వనాశనం చేస్తుంది ఆరోగ్యం. ఎందుకంటే బయట డూప్లికేట్ ప్రొడక్ట్స్ దొరుకుతుంది బయట ఆన్లైన్ లో అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా వాట్ ఎవర్ ఏదైతే బయట. అండ్ ఇంకొకటి, రోడ్డు మీద పోయే వాళ్ళ దగ్గర మీరు కొనుక్కున్నారనుకో, అప్పుడు కూడా మనకి నాణ్యమైన దొరుకుద్ది అనేది చెప్పలేం. ఎందుకో చెప్తాను వినండి. ఒక చిన్న ఆర్టికల్ చూపిస్తాను మీకు. ఆర్టికల్ పంపించాను ఒకసారి చూడండి. ఈ ఆర్టికల్ చూడండి. దిస్ ఈజ్ వాట్ హెర్బల్ లైఫ్ ఫ్యాక్టరీ ఏదైతే అంటే ల్యాబ్ ఏదైతే ఉందో బెంగళూరులో, గ్రీన్ ల్యాబ్ సర్టిఫికేషన్. గ్రీన్ ల్యాబ్ సర్టిఫికేషన్ అంటే అవుట్ స్టాండింగ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది ఆ ల్యాబ్ అంతా కూడా. చూసారా, అవుట్ స్టాండింగ్ స్కోర్ ఆఫ్ 96% అంట. అంటే ఆ ల్యాబ్ లో ఎతికినా కూడా దాంట్లో ఇంప్యూరిటీస్ ఏమీ దొరకల కంపెనీకి, అంటే ఆ థర్డ్ పార్టీకి. సో వాళ్ళు గ్రీన్ ల్యాబ్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఇండియాలో ప్రతి ప్రొడక్ట్ కూడా ఇక్కడ హెర్బల్ లైఫ్ ఆ ల్యాబ్ లో టెస్ట్ చేస్తుంది. ఓకే, సో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఇలా ఒక కోచ్ గైడెన్స్ తో, కోచ్ దగ్గర ప్రొడక్ట్ వాడుకుంటే నాణ్యమైన ప్రొడక్ట్ వస్తుంది, దాని దగ్గర రిజల్ట్ కూడా వస్తుంది. ఒకవేళ బయట కొనుక్కున్నాం అనుకో, ఏదో ఒక 50 రూపాయలకు 100 రూపాయలకు తక్కువ దొరుకుతుందని కొనుక్కున్నారనుకో, ఏం జరుగుద్దో ఒక చిన్న ఆర్టికల్ చూపిస్తా చూడండి. మేడం మీకు ఆర్టికల్ పంపించారు, రాలేదా? సుజనికి పంపించినట్టు నాకు చూడండి ఒకసారి. లేదు సార్, ఇప్పుడు పంపి. సార్ మ్యూట్ లో ఉంది. ఓకే, సో చూసారా, మైసూర్ శాండిల్ సబ్బు, పారాషూట్ కొబ్బరి నూనె, అది కూడా డూప్లికేట్. నాణ్యమైందా అంటే చెప్పలేం. సో తక్కువ డబ్బులకు వస్తున్నాయని చెప్పి సబ్బులు, షాంపూలు డూప్లికేట్ చేస్తున్నారు. సబ్బు షాంపూ ఎంత, దాని బతికి ఎంత? 30 రూపాయలు సబ్బు, 30-40 ఉంటుంది అంతేగా. ఆ సబ్బుని డూప్లికేట్ చేస్తున్నారు. 2 రూపాయల షాంపూ ప్యాకెట్ డూప్లికేట్ చేస్తున్నారు.
ఒక 100 రూపాయలు ఉండే కొబ్బరి నూనె డబ్బాని డూప్లికేట్ చేస్తున్నారు. మైసూర్ శాండిల్ సబ్బు ఎంత? మహా అయితే 40-50 రూపాయలు ఉంటుంది. అది డూప్లికేట్ చేస్తున్నారు. 2000 రూపాయలు చిల్లర ఉండే F1 డబ్బాని డూప్లికేట్ చేయరా బయట జనాలు? మీరు ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అందుకని ఎప్పుడైనా సరే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్, హెర్బల్ లైఫ్ కోచెస్ ద్వారా కొనుక్కుంటే మీకు క్వాలిటీ గ్యారంటీ. మీరు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కున్నారనుకో ఉపయోగమే లేదు. ఒకవేళ మీకు నిజంగా బడ్జెటైజ్ చేసుకోవాలంటే మేమే ఐడి ప్రొవైడ్ చేస్తాం. సో ఐడి ప్రొవైడ్ చేస్తే ఐడి ద్వారా హెర్బల్ లైఫ్ కంపెనీలో కొనుక్కున్నారనుకో మీకు ఏదన్నా ఇబ్బంది అయినా కాల్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. మేమే కాదు, కంపెనీ వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. మీరు బయట ఆన్లైన్ లో కొనుక్కున్నారు, అమెజాన్ లో కొన్నారు, ఫ్లిప్కార్ట్ లో కొన్నారు, లేకపోతే ఇంకెక్కడో కొన్నారు, తీసుకొచ్చుకున్నారు. అది తాగితే అది మంచిదా కాదా 100% గ్యారంటీ లేదు. రెండోది, అది తాగి ఏమైనా జరిగితే కంపెనీకి కాల్ చేశారనుకో, నువ్వు ఎక్కడ కొన్నావు నాకేం సంబంధం, మేము అమ్మట్లా. అమెజాన్ లో హెర్బల్ లైఫ్ కంపెనీ పెట్టదు, ఫ్లిప్కార్ట్ లో పెట్టదు. మరి ఎవరు పెడుతున్నారు సార్? ఇట్లాంటి డూప్లికేట్ బ్యాచ్ పెట్టుకుంటారు. డబ్బాలు తయారు చేయించి ఏముంది, సబ్బుని 30 రూపాయల సబ్బుని 40 రూపాయల షాంపూని డూప్లికేట్ చేయలేని వాళ్ళు, 2 రూపాయల షాంపూ ప్యాకెట్ కి డూప్లికేట్ తయారు చేయగలిగిన వాళ్ళు 2000-3000 రూపాయలు ఉండే డబ్బాలకి డూప్లికేట్ చేయలేరా? చేస్తారా? చేయలేరా? 100% చేస్తారు. సో అనవసరంగా ఆరోగ్యాలు పాడు చేసుకోమాకంటే దయచేసి. అర్థమవుతుందా? కొంతమంది అంటారు మా చుట్టాలు అక్కడ వాడి ఆపేసిన డబ్బాలు ఉన్నాయి సార్, అవి తెచ్చుకొని వాడుకున్నాం సార్. అది ఇంకా దరిద్రం. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో చీమలు పోయినాయో పాములు పోయినాయో ఎవరికన్నా తెలుసా? ఆ డబ్బాలు తులుపుకొని వాడితే కూడా ప్రయోజనం లేదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ స్వచ్ఛమైంది, క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అయ్యేదే లేదు. హెర్బల్ లైఫ్ కంపెనీ ఆ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటే ద బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. అర్థమవుతుందా క్లియర్ గా? సో మరి ఏం తినేటట్లేదు, ఏం కొనేటట్లేదు, పరిస్థితి అలా ఉంది బయట. బట్ యు నో గాడ్స్ గ్రేస్, మనం తాగే షేక్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా నాణ్యమైన క్వాలిటీలో చెక్ చేయబడిన తర్వాతే మన దాకా అందుతాం. అలా అని చెప్పి తిండి మానేయాలా అని నేను చెప్పట్లా. సంబాలకే కాన 100 రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ దొరుకుతుందని చెప్పి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? తిన్నంత బిర్యానీ పెడుతున్నాడు సార్ 100 రూపాయలకి. ఏం కలుపుతున్నాడు? 100 రూపాయలకి తిన్నంత బిర్యానీ పెడుతున్నాడు అంటే డాల్డా కలుపుతాడు, క్యాన్సర్ వస్తుంది. కలర్ వేస్తాడు, క్యాన్సర్ వస్తుంది. కుళ్ళిపోయిన నిలువ ఉన్న ఆహారాలు తీసుకొస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మసాలా అంతా కూడా కల్తీయే. అది స్వచ్ఛమైన అల్లం వెల్లుల్లితో వాళ్ళు తయారు చేయరు. ఆ కల్తీ మసాలాలు హైదరాబాద్ లో టాప్ మోస్ట్ రెస్టారెంట్లలో కూడా కల్తీ వెల్లుల్లి పేస్ట్ దొరుకుతుందంట. అది క్యాన్సర్. టాప్ మోస్ట్ పెద్ద పెద్ద పేరున్న రెస్టారెంట్లలో కూడా బిర్యానీ సెంటర్స్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ జరుగుతుంది. మరి అలాంటి తిని ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా వీలైనంత వరకు అంటే ఒకవేళ తింటే నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ దొరికే చోట తినండి. 2, ఇళ్లల్లో మాత్రం మంచిగా తయారు చేసుకొని తినే ట్రై చేయండి. 3, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తిన్నప్పుడు ఏ సీజన్ లో, ఇప్పుడు గుంటూరులో చుట్టుపక్కల పండే ఫ్రూట్స్ దొరుకుతాయి, జాంకాయలని, రేగ్కాయ, ఇట్లాంటి తినండి. అక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కివీలు, యాపిల్, పియర్స్ లో 100 రూపాయలు 200 పెట్టి తినక్కర్లా, అవసరమే లేదు. తిన్నా ఏం ఉపయోగం లేదు. అర్థమవుతుందా? సో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఎలా తయారవుతాయి ఒక చిన్న వీడియో చూపిస్తా. వీడియో ప్లీజ్. ఇది అమెరికాలో కదా, మన బెంగళూరులో మన హెర్బల్ లైఫ్ కంపెనీ మన కోసం ఒక ల్యాబ్ ని క్రియేట్ చేసి దాంట్లో రీసెర్చ్ చేసి దాంట్లో ఏవైతే హానికారకాలను తీసేసి మన నాణ్యమైన క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే ఇస్తాం. చూద్దాం. What does it take for a Herbalife product to reach the market? It is more than you think. Each product must pass hundreds of checks at every stage, from raw material to సో ఇది వరల్డ్ వైడ్ గా ఎలా కేర్ తీసుకుంటుందో ఇది ఆల్రెడీ మేము మొన్న మీరు లైఫ్ స్టైల్ డేలో చూశారు. అసలు మన ఇండియా పరంగా ఏం కేర్ తీసుకుంటుందో ఒక చిన్న వీడియో చూపిస్తాను. These are special scenes and mark what could be the beginnings of big things to come yet. A preview into the early days of high-quality homegrown nutrition. Yes, here's a glimpse into Herbalife's first advanced nutrition research lab in India, set up in collaboration with Syngene International to help develop and formulate world-class nutrition products for consumers in India. Located within the Syngene campus in Electronic City, Bangalore, the Herbalife facility is an advanced R&D center
meeting the highest international standards in research processes and regulatory compliance. The Nutrition Research and Development Lab in India will house professionals working with a clear focus towards product development, sensory evaluation and testing, scientific content writing in the fields of nutrition and supplements, project management, formulation development, analytical services, stability study, and other related services. The research facility is equipped with a sophisticated sensory lab with cabins for sensory testing and a formulation lab for early stage product development. Besides the technology and sophistication, the center includes a separate good manufacturing practices wing to support product testing, sampling, and end product development. The center will also work in close collaboration with Syngene's research and quality control labs for bioactivity and bioinformatics analyses of natural extracts, as well as product stability study, nutrient testing, and microbiology testing. This latest addition to Herbalife's R&D network fortifies and lends further credence to our seed to feed philosophy through responsible sourcing, scientific research, and continued commitment to investment in operations, research, and development. And it also helps extend our reach to customers further with the launch of our preferred customer program. Whilst being a nod to the government's efforts towards growth and development, Herbalife's R&D facility seeks to cater to the rapidly growing requirements for go-to-market products in India. సో బాగుందా వీడియో? సో ఈ రోజు మీరు తాగే ప్రతి ప్రొడక్ట్ కూడా అన్లెస్ మీరు అడ్డమైన చోట్ల కొనుక్కోకుండా ఉంటే కనుక నాణ్యమైన ప్రొడక్ట్, ప్రపంచంలోనే నాణ్యమైన ప్రొడక్ట్ మన భారతదేశంలోని నాణ్యమైన ప్రొడక్ట్. ఇంతకు మించి నాణ్యమైన ప్రొడక్ట్ లేదు. ఎందుకంటే ఇట్ విల్ గో త్రూ R&D. అంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వెళ్ళిన తర్వాత సెన్సరీ టెస్టింగ్ అయిన తర్వాత, మైక్రోబయాలజీ టెస్టింగ్ అయిన తర్వాత, ఇంగ్రీడియంట్ టెస్టింగ్ అయిన తర్వాత, భూమిలో పంట వేసినప్పటి నుంచి పంట లోపలికి మన షేక్ తాగేదాకా ప్రతి విషయంలో కేర్ తీసుకుంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు, మీకు ఒకవేళ నిజంగా బయట కొనే అలవాటు ఉంటే దాన్ని ఆపండి. మేమే హెర్బల్ లైఫ్ లో మీకు అఫీషియల్ గా కంపెనీ నుంచి మీకు ఐడి ప్రొవైడ్ చేస్తాం. జీవితకాలం కంపెనీ నుంచి వచ్చే మార్గం చూపిస్తాం. అంతే తప్పితే ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొని డబ్బాలు వాడటం వల్ల మీరు బయట వింటున్నారే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడితే అయ్యిపోతాయి ఇపోతాయి, ఆ పిచ్చి ప్రొడక్ట్స్ వాడటం వల్ల జరిగింది అంతే. కానీ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ నెంబర్ 1. ఒకసారి ఆ వీడియోనా చూపించు. Every day, we chase better health. One scoop, one step, one choice at a time. But what if what you trust isn't real? Counterfeit products risk your health for profit. Herbalife products are only available through trusted independent Herbalife associates. Beware of fake products sold elsewhere. The cost of a deal could be serious. Counterfeit products can put your health at risk. Authentic Herbalife products are backed by science and global quality standards, ensuring purity and safety. Verify every Herbalife product, check your associate's ID, and confirm your receipt for peace of mind. A community that supports your wellness goals. When it's about your body, your choices, your future, choose real. Because your health deserves the real thing. ఓకే, సో ఇది కంపెనీ పంపించిన వీడియో. సో డూప్లికేట్ ప్రొడక్ట్స్ బయట చాలా దొరికితే బి అవేర్, చాలా సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి వాడుకుంటే. కంపెనీ కోచెస్ దగ్గర తీసుకొని వాడుకోండి అని చెప్పింది. రెండోది, మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మన ఆన్లైన్ లో కొనుక్కున్నప్పుడు అవన్నీ కూడా ఫేక్. ఎవ్రీ ఆన్లైన్ ప్రొడక్ట్, అంటే మన హెర్బల్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో కొనుక్కున్న ప్రతి డబ్బా డూప్లికేట్. దయచేసి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోమని, ఓకేనా?
సో కల్తీని మనం అరకట్టలేం, కానీ మనం మాత్రం మన చేతిలో ఉంది. స్వచ్ఛమైన ఆహారం మన ఇంట్లో తయారు చేసుకొని తింటాం. వీలైనంత వరకు ఒకవేళ బయట తిన్నా అది మంచి క్వాలిటీగా వండుతారు అన్న నమ్మకం ఉన్న రెస్టారెంట్లోకి వెళ్తాం. కొంచెం రూపాయి ఎక్కువ పైన తప్పేం కాదు. డబ్బులు పోగొట్టుకున్నా పర్లేదు, కానీ ఆరోగ్యాలు పోగొట్టకూడదు. కరెక్టా? ఆరోగ్యం పాడైపోతే 100 రూపాయలకి బిర్యానీ, 30 రూపాయలకి 100 గ్రాముల చికెన్ పకోడీలు, ఇట్లాంటి పనులు చాలా దొరుకుతుంటాయి రోడ్డు మీద. 100 రూపాయలకి మిఠాయి, 200 రూపాయలకి స్వీట్ హాట్. ఏం నూనెలు వాడతారో, ఏం మసాలాలు కలుపుతారో ఓన్లీ దేవుడికే తెలియాలి. కాబట్టి అవన్నీ తినకండి, ఆరోగ్యాలు పాడు చేసుకోమాకండి. చక్కగా ఈ షేక్స్ తాగండి. ప్రతిరోజు సుఖీబాబు వచ్చి టిప్స్ వినండి. మీకు ఏం చేయొచ్చు ఏం చేయకూడదో చెప్తాం. ఖచ్చితంగా మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏమైనా ఉన్నాయా?